తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. ఆశీర్వచనం నాయన. పౌర్ణమి ఈ నెల 29వ తేదీన పౌర్ణమి అయితే రాబోతుంది. పౌర్ణమి రోజు ముఖ్యంగా గురు దత్తాత్రేయ స్వామిని చాలా మంది ఆరాధిస్తూ ఉంటారు. గురు అనుగ్రహం కోసం పౌర్ణమి రోజు గురువును ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్తా ఉంటారు. ముఖ్యంగా మరి ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పౌర్ణమి ఎప్పుడొచ్చింది? సోమవారం అయింది. సోమవారానికి మన శివుడు అధిపతి. సోమవారానికి శివుడు చంద్రుడిని ఎక్కడ పెట్టుకున్నాడు? నెత్తిన పెట్టుకున్నాడు. చంద్రమౌళి ఈశ్వరుడు అయినాడు. చంద్రుడి యొక్క అనుగ్రహము కావాలనుకునేటువంటి వాళ్ళు, అలాగే కన్న తల్లి ఆశీర్వచనము పరిపూర్ణముగా కావాలనుకునేటువంటి వాళ్ళు కానీ, అమ్మవారి యొక్క అనుగ్రహము మనకు పరిపూర్ణముగా జరగాలి అనుకునేటువంటి వాళ్ళు, మేలుండాలనుకునేటువంటి వాళ్ళు, మనకు ఒక పని కావాలి అనుకున్నప్పుడు ఏ పనైనా సరే, ఎటువంటి పనైనా సరే, ఒక ఉద్యోగం కావాలనుకున్నా, వివాహము కావాలనుకున్నా, లేదా నాకు డబ్బు రావాలి అని దృఢ సంకల్పముతో ఎవరైనా ఇవ్వవలసినటువంటిది డబ్బు ఉండినా, లేదా నాకు ఇల్లు పొలము కావాలి అనుకున్నా, లేదు ఇంకేదైనా కోరిక కావాలి అనేటువంటిది ఉండినా, ఎటువంటి కోరికలైనా ముందు మనం ఏం ఆలోచన చేస్తాం? మనస్సుతోనే ఆలోచన చేయాల్సింది. దృఢ సంకల్పం అనేటువంటిది కావాలి, అంతే కదా. మన మనస్సు దృఢముగా ఉండాలి. ముందు ఒకదాని మీద ఈ ఒక్కటి నాకు ముందు ఏకీకృతముగా నాకు ఖచ్చితముగా కావాలి. మనలో మనకే అది వస్తే వస్తుంది, లేకుంటే లేదులే అన్నట్టుగాను, ఏదో ప్రయత్నం చేద్దాం, వస్తే వచ్చింది, లేకుంటే లేదనేటువంటి ఆలోచనతో చేయరాదు. నాకు ఇదే కావాలి అని ఒక మొండి పట్టుదలతో మనస్సు గట్టిగా చేసుకొని ఆ రోజు, ఏది పౌర్ణమి రోజు సాయంకాలం ఒక సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్నా, ఒకవేళ చేసుకోకపోయినా, ఎప్పుడైనా చంద్రుడు ఆధిపత్యము సాయంకాలం, అంతే కదా. అందున ఉదయం నుంచి సాయంకాలం వరకు మనము జాగ్రత్తగా చూసుకొని ఆ రోజు ఉల్లిపాయ అనేటువంటిది తినకుండా సాత్వికమైనటువంటి ఆహారము తీసుకుని, లేదు ఉపవాసం ఉంటే మరీ మంచిది, లేదా అల్పాహారం తీసుకొని మధ్యాహ్నం పూట భోజనం చేయకూడదు. ఏదైనా అల్పాహారం అంటే ఏదైనా టిఫిన్ లాంటిది, ఉపాహారం లాంటిది ఏదైనా తీసుకొని, రైస్ కాకుండా, రైస్ తినకుండా రాత్రికి భోజనం చేయొచ్చు. ఏది నేను చెప్పేటువంటి ప్రక్రియ చేసిన తరువాత మధ్యాహ్నం భోజనం చేయకూడదు. టిఫిన్ లాంటిది ఏదైనా చేసుకోవచ్చు. అలా చేసి సాయంకాలము రాత్రి 6-7 గంటల మధ్య ఒకవేళ వ్రతం చేసుకున్నా పరమ సంతోషం. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న తర్వాతైనా, చేసుకునే వాళ్ళైనా, చేసుకోకుండా ఉండేటువంటి వాళ్ళైనా, నేను ఒక ప్రక్రియ ఏం చెప్తానంటే, ఒక తెల్లటి వస్త్రం తీసుకొని, తెల్లటి వస్త్రంలో ఒక 1/2 కిలో బియ్యం, ఎక్కువ అక్కర్లేదు, తక్కువ ఉండొద్దు, 1/2 కిలో బియ్యము, 11 వక్కలు, 11 పసుపు కొమ్మలు అందులో వేసి, ఒక తెల్ల పేపర్లో, మామూలుగా వైట్ పేపర్ ఉంటుంది కదా, వైట్ పేపర్లో మనం రాయాల్సింది ఏమిటంటే చంద్రాయ నమః అనేటువంటిది రాసుకోవటం. చంద్రాయ నమః రాసి ఒక పెన్నుతో అందులోనే పెట్టేసి అది మూట కట్టేయటం. ఆ మూట కట్టేసి ఒక 111 రూపాయలతో సహా, మామూలుగా మనం ఏం చేయనక్కర్లేదు, ఆ మూటని ఇలా పట్టుకొని చేతిలో పెట్టుకునేసి సాయంకాలము పరమేశ్వరుని ధ్యానించటం. మనకు వీలున్నంతసేపు, 5 నిమిషాల, 10 నిమిషాల, అరగంటన, గంటన, మన ఇష్టం. ఇంకేం సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు. ఇలా ఎడమ చేయి కింద, కుడి చేయి పైన పెట్టుకునేసి ఆ మూట దగ్గర పెట్టుకునేసి పరమేశ్వరుని ధ్యానించుకొని, మరుసటి రోజు ఉదయం అది అక్కడే పెట్టేసి, మరుసటి రోజు ఉదయము శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఇచ్చేయటం. ఓ 116 రూపాయలు కానీ, 111 రూపాయలు కానీ డబ్బుతోనూ ఈ మూట అది ఇచ్చేయటం. చంద్రాయ నమః అనేటువంటిది అందులో పేపర్ ఉంటుంది, ఉంటే దానికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు, తీసి పడేస్తారు, వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ప్రసాదముగా లేదు, మనమే దాన్ని ఒకవేళ సద్వినియోగం చేయాలంటే ఈ 111, 116 దేవుడి హుండీలో వేసి ఇది ప్రసాదముగా వండి
మామూలుగా తీపి పొంగల్లాగా ఉండి నలుగురికి పెట్టేట్టుగానే ఉండాలి. ఆ పనైనా చేయవచ్చు. ఈ రెండులో ఎందుకంటే శివాలయంలోకి ఇస్తే శివాలయంలో అర్చకుడు ఎట్లాగో నివేదన చేసి 10 మందికి పెడతారు. అది యోగం అవుతుంది కాబట్టి అది సద్వినియోగం మేలవుతుంది. అలా చేస్తే ఖచ్చితముగా వీళ్ళ యొక్క పనులు నెరవేరుతాయి అనేటువంటిది సంపూర్ణముగా చెప్పవచ్చు. సో ఇది పౌర్ణమి రోజు ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా పనులన్నీ చకచక జరిగిపోతాయి. 100% జరుగుతాయి గాక. Yes. మనం కోరుకునేటువంటి విధానంలో శ్రద్ధ, భక్తి ఈ రెండే చూస్తాం. ఎస్. సో ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఏం చేయాలని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. జయోస్తు.